సర్వ మానవాళికి ఇస్తున్నటువంటి పిలుపు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట మాట్లాడినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అంటే మనుషులు రెండు విషయాలు కలిగి ఉన్నారని దేవుడు గుర్తించాడు. మొట్టమొదటిది, వారు కష్టాల్లో ఉన్నారు, ప్రయాస పడుతున్నారు. ఏ విధం చేత ప్రయాస పడుతున్నారంటే వారు భారం మోస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, సమస్త జనులు భారం మోస్తున్నారు అనే విషయం ఒకటి స్పష్టంగా ఆయన ఎరుగున్నాడు. రెండవది, ఆ భారం మోసి వారు ఆ ప్రయాస చేత అలసిపోయినందున వారి ప్రాణములకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు అనే రెండు విషయాలు దేవుడు గుర్తెరిగాడు. ఇంతకీ సమస్త జనుల భుజాల మీద ఉన్న భారం ఏంటి? వాళ్ళు మోస్తున్న ఆ బరువు ఏంటి? మనల్ని చూసుకుందాం. మనం వేసుకున్న వస్త్రాల భారం తప్ప మన మీద ఇక ఏ బరువు లేదు. అంతేనా? ఇంకేమన్నా బరువు ఉందా? ఏదో ముక్కు మీద కళ్ళజోడు బరువు ఉంది, చేతికి కొంచెం వాచి బరువు ఉంది, అంత మించి ఏం లేదు. పురుషులకైతే. లేడీస్కి అయితేనేమో గోల్డ్ ఉంటేనేమో బంగారం మెడలో ఉంటే కొంచెం ఆ బంగారం బరువు ఉంటుంది, అంతే. ఇంకంత మించి ఎవరినెత్తినా ఎవరి భుజాల మీద ఏ భారం కనపడట్లా. అందరూ ఫ్రీగానే ఉన్నారు. అందరూ ఫ్రీగా ఉండి అందరూ ఫ్రీగా తిరుగుతుంటే ఆయనేమో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. భారమే లేదు సార్ మా మీద, మేమంతా ఫ్రీ బర్డ్స్, అంత ప్రశాంతంగా ఉన్నాం, స్వేచ్ఛాయుతంగా ఉన్నాం అని మనం అంటే అప్పుడు దేవుని మాట అబద్ధమైనట్టేగా. అంటే కంటికి కనబడుతున్నటువంటి వ్యక్తులంగా మన భుజాల మీద ఏ భారం కనబడట్లేదు, కానీ మనందరి హృదయాలలో, మనందరి జీవితాలలో బయటికి కనబడని భారాలు మనం మోసుకుంటా తిరుగుతున్నాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైన భారాన్ని మోసుకుంటా తిరుగుతున్నాడు. కొంతమంది 2-3 భారాలు మోస్తున్నారు, కొంతమంది 4-5 భారాలు మోస్తున్నారు. భారం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కుటుంబం. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లల బాగోగులు చూసుకుంటా, పిల్లల భారాన్ని మోసుకుంటా, వాళ్ళ భారాన్ని చూసుకుంటా, పిల్లల భారాన్ని చూసుకుంటా వెళుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ కుటుంబాన్నే గాక ఇక మిగిలిన కుటుంబాల భారాన్ని కూడా భుజానికి ఎత్తుకుంటారు. ఉదాహరణకి 2-3 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, వాళ్ళలో ఒకటి తెలివైనోడు, 2 కాస్త చురుకు తక్కువ వ్యక్తులు అనుకోండి. ఈ తెలివైనోడు ఏం చేస్తాడో తెలుసా? చురుకు తక్కువ వ్యక్తుల భారాన్ని కూడా తన భుజానికి వేసుకుంటాడు. తనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి తన కుటుంబాన్ని తను లాక్కొచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాల భారాన్ని కూడా తను మోస్తూ ఉంటాడు. ఇలాగా కొంతమంది ఏమో వాళ్ళ భారము, వాళ్ళ కుటుంబ భారం చూసుకుంటా ఉంటే, మరికొంతమంది వాళ్ళ భారము, వాళ్ళ కుటుంబ భారంతో పాటు ప్రక్కవారి కుటుంబ భారాలను కూడా మోస్తూ ఉంటారు. ఇదో టైపు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, నాకు కొన్ని భారాలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ భారం మాత్రమే కాక సంఘాల భారం నాకుంది. ఆ సంఘాల భారాన్ని బట్టే రోజుకు ఒక ఊరు తిరుగుతూ ఉన్నాను నేను. సేవకుల భారం ఉంది, సంఘాల భారం ఉంది, ఆత్మలను రక్షించాలన్న భారం ఉంది, రకరకాల భారాలు. నేను అందుకే ఇందాక చెప్పాను, 4-5 భారాలు మోస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళని. నేను అంతకంటే ఎక్కువే ఎత్తుకున్నా. నా ఒక్క కుటుంబ భారమే కాకుండా అనేక కుటుంబాల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను. సంఘ భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను, సేవకుల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను, పరిచారకుల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను. ఎవరికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళకి చేస్తూ, ఫాలోఅప్ చేస్తూ అనేక భారాలు మోస్తా, ఆ భారాలు నెరవేరుస్తా నేను కూడా తిరుగుతున్నా. అలాగా మనుషులు బాధ్యతల భారాలు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. కొంతమంది కూర్చొని బాధపడతా ఉంటారు, నేను ఒక్కడనే మోయాల్సి వచ్చింది ఈ కుటుంబ భారం అంతా, ఒక్కళ్ళు పట్టించుకోరని కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది భార్యలు భర్తల మీద యాష్టపోతూ ఉంటారు, దరిద్రుడు అసలు పట్టించుకోడు, కంఠమైతే కన్నాడు పిల్లల్ని, బరువంతా నేనే మోయాల్సి వచ్చింది, ఎండాకాలం రోజుల్లో కూడా పనికి పోవాల్సి వచ్చింది దరిద్రుడు అని బాధపడి చనుక్కుంటా గొండుకుంటా పాపం పోతూ ఉంటారు. మరి అంతే కదండి. భర్త బాధ్యత వదిలేసినప్పుడు, భారాన్ని వదిలేసినప్పుడు భార్య భుజానికి ఎత్తుకుంటే కానీ ఆ కుటుంబం నడవదు. ఇవన్నీ కుటుంబ భారాలు, కుటుంబ బాధ్యతల గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. సరే, ఈ భారాలు కానీ ఇంకా ఇలాంటి భారాలు ఇంకా 4-5 కానీ
మనం మోసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ అవి మనకు శాశ్వత కాలం అయితే ఉండవు. ఈ భారాలు మనం ఉన్నంత వరకు ఊగిసలాడతాం, అది కూడా మన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఈ భారాలను ఎత్తికేసుకొని పరిగెత్తుతాం. సరుకు అయిపోయిందనుకో, ఇక భారాల సంగతి ఏంటంటే నన్ను మోసే భారం, నా భారం ఎత్తుకునేవాడే ఎవడు లేడు, ఇంకా నేనేం మోసేది, పోయి సావండి అంటారు. మీ సావు మీరు సావండి, మీ తిప్పలు మీరు పడండి అంట. కొంతమంది పాపం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అమ్మాయి భారం అల్లుడు చూసుకోవాల్సింది అనుకుంటే అల్లుడు భారం కూడా అత్తమామలే మోయాల్సి వచ్చింది. కొన్ని కుటుంబాలు అట్టుంటాయి. అదొక ఫీలింగ్. ఏదేమైనా ఈ భారాలన్నీ మనకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి, కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. కొంతమంది వచ్చి మెచ్చుకుంటూ ఉంటారు మనల్ని. నిజంగా అసలు ఎవరు కూడా ఇంత భారాన్ని మొయ్యరు, నిజంగా నీ కుటుంబ భారం మొత్తం ఎత్తుకొని మామూలుగా మొయ్యట్లో నువ్వు అసలు చాలా కష్టపడుతున్నావు అంటే కొంతమంది లోపల చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేద్దాం మరి, తప్పదు కదా, మరి ఇంకా అందరూ చేసేవాళ్ళు కానప్పుడు మరి నేనన్నా పని చేయాలి కదా అని ఒక చిన్న ఫీలింగ్ ఇచ్చి వెళ్తారు. లోపల ఆనందపడతా ఉంటారు. ఓ నేను భారం మోస్తున్నాను, అందరు నన్ను గుర్తిస్తున్నారని అదొక రకమైన ఆనందం ఉంటుంది లోపల. స్తోత్రం. కొన్నిసార్లు భారం బాగా ఎక్కువైనప్పుడు ఇబ్బంది కూడా కలిగింది. అయితే ఈ భారాలను కాస్త పక్కన పెడితే మనకి నెమ్మది లేకుండా, బ్రతుకులో నెమ్మది లేకుండా, చచ్చాక కూడా నెమ్మది లేకుండా చేసే భారం ఒకటి ఉంది. ఈ భారం ఎంత డేంజర్ అంటే, ఇది మన భుజం మీద ఉంటే బ్రతుకులో నెమ్మది ఉండదు, చచ్చాక కూడా నెమ్మది ఉండదు. మిగిలిన భారాలన్నీ చచ్చిందాకే వెంటాడతాయి, మన ఒంట్లో ఓపిక ఉన్నదాకానే వెంటాడతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ భారం ఉంది చూసావా, ఇది మనం చచ్చిందాకా వెంటాడుతూ ఉంటుంది, చచ్చినాక కూడా వెంటాడుతూనే ఉంటుంది ఈ భారం. దీని పేరు పాప భారం. ఏం భారం? పాప భారం. మనుషుడు చేసినటువంటి క్రియల ఫలితం. బైబిల్ గ్రంథం చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. ఆదాము నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఆదాము రక్తం ఎలా సంక్రమించిందో, ఆదాముని ఏలినటువంటి పాపము కూడా అందరిని ఏలటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదంటాడు, పాపములో నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది అని తన పుట్టుకలోనే, తన జన్మలోనే ఉన్నటువంటి ఆ పాపాన్ని గూర్చి ఆయన ప్రస్తావించాడు. ఏబు గ్రంథములో ఏబంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు. పాప సహితుడంటే పాపం ఉన్నవాడిలో నుంచి, పాప రహితుడంటే పాపం లేనివాడు పుడితే ఎంత బాగుంటుంది, కానీ అది అలా జరగదు. పాపిలో నుండి పాపే పుడతాడు. పాము కడుపు నుంచి పామే పుట్టిద్ది, కానీ చేప పుట్టదు. చేప కడుపు నుంచి చేప పుట్టిద్ది, పాము కడుపు నుంచి పామే పుట్టిద్ది, పంది కడుపున పంది, ఎద్దు కడుపున ఆవు కడుపున, మనిషి కడుపున, అలాగే పాపి కడుపున, అంతేగాని పాపి కడుపున పరిశుద్ధుడు పుట్టరు అని ఏబు గ్రంథంలో చెప్పాడు. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగున జరగదు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక.